హాయ్ ఫ్రెండ్స్, మా వారైతే ఆరు చెట్టుని అయితే నరుకుతున్నారు చూడండి. వాటి ఆకు కోసం మేకల గుంపు అయితే ఎలా ఎగబడుతున్నాయో చూడండి. ప్రతి మేక వెనక వైపు రంగు ఎందుకు వేశారంటే వేటేటికి ఇంజక్షన్ చేసాము, వేటేటికి మందులు పోసామని గుర్తుల కోసం ఇలా వేస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగా తింటున్నాయో. పత్తి ఆకు లేకపోవటం వల్ల చూడండి ఎండ ఎంతగా వస్తుందో. చెట్టు నరకటం వల్ల ఎండ అయితే నా ఫేస్ మీద అయితే పడుతుంది. చూడండి ఎంత కష్టపడాలో. ఏదైనా కష్టపడింది ఏది ఊరికే రాదంటారు కదా, మన పెద్దలు చెప్పింది నిజమండి. ఎంత కష్టపడితేనో మేకలైనా గొర్రెలైనా వాటి జీవన విధానం ముందుకు సాగుతూ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద చెట్టుని అయితే నరికి వాటికి ఆహారంగా వేశారు. ఇలానే వాటి జీవనం ముందుకు వెళ్తూ ఉంటుంది. మీ ఊర్లో కూడా ఇలా ఆరు చెట్లు అయితే ఉంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మా వారు ప్రతిసారి నా వీడియోకి అడ్డొస్తూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ నా వీడియోకి అడ్డొస్తూనే ఉన్నారు. చూడండి ఎంత బాగా తింటున్నాయో. మీ ఊళ్ళో కూడా ఇలానే ఆరు చెట్లు కానీ నరుకుతూ గొర్రెలు మేకలు ఉంటే కామెంట్ చేయండి. గొర్రెలు లేని ఊర్లో ఉండవా? సరే, నాకైతే తెలీదు. కొన్ని ఊర్లో అయితే లేవు కాబట్టి నేను చెప్పాను. నీకు తెలిస్తే నువ్వు చెప్పు. అన్ని ఊర్లో ఉంటాయా? మా వారైతే ఈ వీడియో తీస్తున్నానని కూడా తెలియకుండా గొర్రెలు లేని ఊర్లు ఏంది నువ్వు మాట్లాడేది అని నవ్వుతూ ఎటకారంగా సమాధానం చెబుతున్నారు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నానని చూసి అర్థమయ్యి ఏం మాట్లాడకుండా నవ్వుకుంటూ ఆ కొమ్మనైతే లాక్కొచ్చుకుంటున్నాడు నవ్వుతూ. చాలా హ్యాపీ లైఫ్ అండి. కానీ కొన్ని చెప్పిన అర్థంగా మా వారైతే చదువుకున్నారు. చదువుకొని కూడా ఇలా ఎందుకు చేస్తున్నారని నేను చాలాసార్లు అడిగాను. అడిగితే ఒకళ్ళ కిందకి వెళ్ళి ఎందుకు చేసుకోవటం, మన పని మనం చేసుకోవాలి అని బాగా చెప్తారు. ఇదిగోండి లడ్డమ్మ. ఇదైతే మా ఆయనకి చాలా ఇష్టం ఈ లడ్డమ్మ అంటే. ఈ లడ్డమ్మని చూడండి, మా ఆయన అస్సలు ఒక్కరోజు కూడా ఉండలేడండి, తనకు అంత ఇష్టం. ఈ లడ్డమ్మ అయితే తల్లి లేదు. తల్లి లేకపోవటం వల్ల దాన్ని వేరుగా విడిగా పాలు మేక దగ్గర మా ఆయనే పాలిచ్చి పెంచారని అన్నారు. విన్నారా? మా ఆయన సెటైర్లు వేస్తున్నారు. మా ఆయనే పాలిచ్చి పెంచారంట అండి. పరువు పోయిద్దని కూడా చెబుతున్నారు. ఏనండి వీడియోలో. నేనైతే ఏం మాట్లాడలేదు, ఇలా జోక్స్ చేస్తూ ఉంటారు. అదైతే మా ఆయనైతే పాలు ఇవ్వలేదులేండి, మేక దగ్గర తాపి దాన్ని పెంచుకుంటున్నాము. మా వారు దానికి సెటైర్ వేస్తున్నారు. నేనైతే ఇవ్వలేదమ్మా, నాకు ఇష్టమే కానీ అని చెబుతున్నారు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని కావాలి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.